హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో గాయత్రికి భయం, ఏడుపు ముప్పిరిగా ముంచుకొచ్చాయి. గట్టిగా అరిచింది, ఆటో ఆపు, ఆపుతావా లేదా అంది. సప్పుడు చెయ్యకు, గమ్మునుండు అని గాయత్రి కుడిచేయి గట్టిగా మెలి తిప్పాడు రమేష్. గాయత్రి కెవ్వుమంది. ఆటో డ్రైవరు వెనక్కి తల తిప్పి చూశాడు. ఏమైంది, నడు, ఏం చూస్తున్నావు అని కసిరాడు రమేష్. అయితే అప్పుడే నరసమ్మ ఆటో సందు మలుపు తిరిగి ఎదురుగా రావడం, గాయత్రి కేక వినడం ఒకేసారి జరగడంతో సడన్గా బ్రేక్ వేసి 2 ఆటోలు ఆగాయి. నరసమ్మ ఆటో లోపలికి తొంగి చూశాడు. రమేష్ గాయత్రి చేతులు పట్టుకొని పళ్ళు బిగించి కూర్చున్నాడు. గాయత్రి చెక్కిళ్ళ మీద జారిపోతున్న కన్నీళ్లతో వెక్కుతూ కూర్చుంది. నరసమ్మ ఆటో దిగి గాయత్రి వైపు వచ్చి ఏమైంది అని అడిగాడు. గాయత్రి విసురుగా రమేష్ చేయి విడిపించుకొని ఆటోలో నుంచి ఒక్క దూకు దూకింది. నరసమ్మ చేతులు పట్టుకొని ప్లీజ్ నన్ను కాపాడండి, వీడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అంది. నరసమ్మ రమేష్ వైపు చూసి దిగు అన్నాడు. అన్నా అంటూ రమేష్ ఏదో చెప్పబోతుంటే జేబులో నుంచి 10 రూపాయలు తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చి నువ్వు పో అన్నాడు. రమేష్ దిగాడు. ఆటో డ్రైవరు వాళ్ళ ముగ్గురిని వింతగా చూసి భుజాలెగరేసి వెళ్ళిపోయాడు. కూసో అన్నాడు నరసమ్మ రమేష్తో. గాయత్రిని కూడా కూసో చెల్లి అన్నాడు. గాయత్రి ఆటో ఎక్కింది. రమేష్ ఆమె పక్కన కూర్చున్నాడు. నరసమ్మ ఆటో స్టార్ట్ చేశాడు. 15 గంటలో ఆటో నరసమ్మ ఇల్లు చేరింది. ఏమైంది అని ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు నరసమ్మ. నాకు పెళ్ళి ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేసుకొని నా జీవితం నాశనం చేస్తున్నాడు. నేను ఇతనితో ఉండలేను, తప్పు చేశాను, మా ఇంటికి పంపించేయండి అంది గాయత్రి. నరసమ్మ రమేష్ వైపు చూశాడు. ఏ క్షణమైనా ఆమె మీద పడి గొంతు కొరికి రక్తం తాగేందుకు ఎదురు చూస్తున్న పులిలా చూస్తున్నాడు గాయత్రిని. నరసమ్మ రమేష్ జరసేపు బయటికి పో అన్నాడు. అది కాదన్నా అని ఏదో చెప్పబోతున్న నరసమ్మని చేత్తో వారిస్తూ పో అన్నాడు. రమేష్ కోపంగా గాయత్రిని చూసి బయటికి వెళ్ళాడు. నరసమ్మ గాయత్రిని నెమ్మదిగా వివరాలు అడిగాడు. జరిగిందంతా చెప్పి అంది గాయత్రి. మా అమ్మా నాన్న నాకు అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసరికి కోపం వచ్చి ఇతనితో పారిపోయి వచ్చానండి. ఇట్లా బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు అంది గాయత్రి. మళ్ళా అంత అయ్యే వరకు ఎందుకూకున్నావమ్మా? ఇప్పుడు ఎట్లా? రాత్రి వాడితోని పడుకున్నావు, ఇప్పుడు ఏడికి పోతావు? నిన్ను మళ్ళా ఎవరు పెళ్లి చేసుకుంటారు? మరి మీ ఓళ్ళు బాపనోళ్ళు నిన్నిప్పుడు రాణిస్తారా అని నమ్మకం ఉందా అని అడిగాడు నరసమ్మ. కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది గాయత్రి. సానుభూతిగా అన్నాడు నరసమ్మ. అయిందేదో అయిపోయింది, నేను వాడికి ఏదన్నా పనిప్పిస్తా, ఈడనే ఉండిపో, వాడు నిన్ను మంచిగానే చూసుకుంటాడు, నా మాట ఇను, ఇప్పుడు నీకు ఇంతకన్నా వేరే దారి లేదు చెల్లమ్మ అని అన్నాడు నరసమ్మ. అట్లా అనకండి 2 చెవులు మూసుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నరసమ్మకి నిజంగానే ఆమె మీద పుట్టెడు జాలి వేసింది. ఈమెకి ఏమీ అర్థం కావడం లేదు. తల్లి తండ్రి రానివ్వరు, ఎట్టి పరిస్థితిలోనూ రానివ్వరు. ఇంటికి వెళ్ళినా గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి రావాలి. అంతకన్నా ఇదంతా దేవుడు రాత అనుకొని సరిపెట్టుకొని బతకడం మంచిది. అదే విషయం ఆమెకు నచ్చజెప్పసాగాడు. గాయత్రి ఏడుస్తూనే ఉండిపోయింది. 2 నెలలు గడిచాయి. నరసమ్మ రమేష్ ఆటో నడపడం నేర్పించాడు. ఒక ఆటో బాడుగకి ఇప్పించాడు. నరసమ్మ ఉంటున్న లోకాలిటీలోనే ఒక గది అద్దెకి తీసుకొని వాళ్ళు కాపురం పెట్టారు. గాయత్రి దిగులుతో చిక్కి సగమయ్యింది. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి అంగుళం కదలలేకపోయింది. రమేష్కి కోపం ఎక్కువ, అయినా గాయత్రి అంటే ప్రాణం. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉదయం 7:30 కల్లా ఆటో తీసుకొని వెళ్ళి సాయంకాలం 7 అవుతుండగా ఇంటికి వస్తాడు. వస్తూ రోజు ఏదో ఒకటి తినటానికి తెస్తాడు. వారానికి ఒక సినిమా తీసుకొని వెళ్తున్నాడు. గాయత్రికి అతనితో జీవితం నరకంలానే ఉంది. తన లాంటి అమ్మాయికి రమేష్ భర్త అనుకుంటుంది. దేవుడా, ఇలా ఎందుకు రాశావు అని వాపోతూ ఉంటుంది. అయినా ఆమెకి ఆ జీవితం కొనసాగించక తప్పలేదు.
శరణ్య సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ తీసుకొని కృష్ణా జిల్లా విజయవాడ రెవెన్యూ శాఖలో జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చింది. ఆమెకి డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. నందిగామ మండలాఫీస్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ట్రైనింగ్ మొదలయ్యింది. ఎంఆర్ఓ 40 ఏళ్ల బంగారయ్య చాలా మంచివాడు. ఆమెను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఆఫీస్ గురించి, పని విధానం, కలెక్టర్ గారితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాలి, స్ట్రిక్ట్గా ఉండి ఆఫీసర్స్కి ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఎంతో వివరంగా ఓపిగ్గా చెప్పాడు. ప్రొబేషన్ పీరియడ్లో లీవులు పెట్టద్దు అని చెప్పాడు. అన్నీ చిరునవ్వుతో విని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసింది శరణ్య. ఉద్యోగంలో చేరే ముందు విశాఖపట్నం వెళ్ళి తల్లిదండ్రులను చూసి 2 రోజులు ఉంది. అప్పుడే తేజతో తన ప్రేమ గురించి చెప్పి అతని వివరాలు ఇచ్చింది. కూతురు తెలివితేటల మీద, ఆమె నిర్ణయం మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఇద్దరు కూడా అభ్యంతరం చెప్పలేదు. నువ్వెప్పుడంటే అప్పుడు పెళ్లి చేస్తాం అని మాట ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి పోస్టింగ్ ఇచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందుకు అంగీకరించారు వాళ్ళు. ట్రైనింగ్లో జాయిన్ అవ్వగానే తేజకి వివరంగా మెయిల్ చేసింది. అమ్మా నాన్న ఒప్పేసుకున్నారు. నా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక నీ సంగతి తేలాలి ఉంది. వెంటనే ఫోన్ చేసి అడిగాడు తేజ. నీ వైపు నుంచి లైట్ గ్రీనా, డార్క్ గ్రీనా అడిగాడు తేజ. సీ గ్రీన్ అంది. అయితే అన్ని షేడ్స్తో నా వైపు నుంచి మన పెళ్ళికి సిగ్నల్స్ వచ్చాయి అన్నాడు. నవ్వింది. ఎలా ఉంది నీ ఆఫీస్ అడిగాడు తేజ. బ్రహ్మాండంగా ఉంది. ఇదే కొత్త లోకం. మన కార్పొరేట్ ఆఫీసులాగా ఉండదుగా. ఎవరికి ఎవరన్నా భయం ఉండదు. అందరూ కింగ్స్. నీతో అందరూ బాగా మాట్లాడారా? చక్కగా రిసీవ్ చేసుకున్నారా? చాయ్ తెప్పించి ఇచ్చారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా టీ బిస్కెట్స్తో వెల్కమ్ చెప్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఒక 30 ఏళ్ళు నేను ఈ శాఖలో పనిచేయాలి. కాకపోతే పొజిషన్ మారుతూ ఉంటుంది అంది నవ్వుతూ. ఐ మిస్ యూ శరణ్య అన్నాడు చెవిలో గుసగుసగా. ఐ టు మిస్ యూ లేదా అంది అదో రకమైన అస్కీ వాయిస్తో. దిస్ ఈజ్ టూ మచ్. ఇక్కడున్నన్ని రోజులు ముట్టుకోకు అంటూ బెత్తం పట్టుకొని దూరంగా నిలబెట్టి ఇప్పుడు ఇలా మత్తుగా మాట్లాడడంలోని నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు తేజ. కిలకిల నవ్వింది శరణ్య. ఏమీ లేదు, రాత్రంతా బయట కలలు కంటూ పడుకుంటావని. ఇంతకీ ఎక్కడున్నావు అని అడిగాడు తేజ. మా గెస్ట్ హౌస్లో 2-3 రోజుల్లో ఇల్లు తీసుకుంటాను, అప్పుడు వద్దువు గాని అంది. గుడ్ గుడ్, త్వరగా తీసుకో అన్నాడు తేజ. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.